హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బర్త్డే వీడియో చేశాను. గర్ల్స్ బర్త్డేకి అయితే ఈ వీడియో చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఫస్ట్ మీరు డెమో చూడండి. చూసారు కదా, సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ కండి. టెలిగ్రామ్లో అలర్ట్ మోషన్ యాప్, పిక్చర్ యాప్ పెట్టాను, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చెబితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాన్ లింక్ ఇస్తాను, మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి, ఫాన్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కిందికి వెళ్తే ఫస్ట్ డేట్ ఉంటుంది, డేట్ తర్వాత మంత్ ఉంటుంది. మీరు డేట్ చేంజ్ చేయాలంటే, డేట్ కానీ మంత్ కానీ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా, చేంజ్ చేసుకున్న తర్వాత పైన క్లిక్ చేసి కలర్ నచ్చకపోయినా మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి పైన రైట్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసండి. సేమ్ మంత్ కూడా అలా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ విషింగ్ అని ఉంది, నచ్చకపోతే అడ్వాన్స్ అని పెట్టుకోండి, అడ్వాన్స్ బర్త్డే అయితే. ఓకేనా, తర్వాత హ్యాపీ బర్త్డే. తర్వాత ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది. గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బర్త్డే గల ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చి సెకండ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఈ 2 ఫొటోస్ అయిపోయినాయి. లాస్ట్లో 4 ఫొటోస్ ఉంటాయి. ఈ 4 ఫొటోస్ కూడా ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మిగతా 3 ఫొటోస్ కూడా ఇలానే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.